స్టైల్లో ఆయన ఉన్నాడు చూడు, ఎప్పుడే నేను బ్లేమ్ చేస్తాను అలాగే. ఈరోజు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన బట్టుకెళ్ళిన తర్వాత మీరు అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు బయట ఇచ్చినప్పుడు కొంతమంది ఈ వైజాగ్ సత్యగాడికి ఏదో ఒకటి కావాలి న్యూస్ లో ఉండడానికి, వాడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంటాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది క్రియేట్ చేశారంట అంటారా? ఇప్పుడు మీ ఇంటి మీదకి వచ్చి రాలిసిరి అద్దాలు పగలగొట్టి కిటికీలు పగలగొట్టి మీరు కంప్లైంట్ ఇస్తారా ఎవరా? అది క్రియేషన్ అంటారా లేకపోతే వాళ్ళకేం సమాధానం చెప్తారు? మా ఇంటి మీద రాలిసిరిండండి, అద్దాలు కిటికీలు పగలు కొట్టిండు, పచ్చి బూతులు తిట్టిండు, కంప్లైంట్ ఇవ్వరా నేను? ఇంకా మీకు ఆయన కూడా నేను చేతులు ఇటుకి పెట్టించి మా ఇంటి మీద ఇసిరి అని అన్నారు కాదు, ఇంకా నన్ను అట్లా టార్చర్ పెట్టిండు. వాడు కాల్ చేస్తా, చెయ్యి తీస్తా, వాడిని మర్డర్ చేస్తా అని విపరీతంగా వీడియోలు వదిలిండు కృష్ణకాంత్ పాక దగ్గర. అందుకు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఎవరు నా మీద కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను సమాధానం కూడా చెప్తాను. నేను తలుచుకున్నానంటే పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంటికి వెళ్తాను. ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళు, పద్మశ్రీలు, పద్మభూషణులు, భారత రత్నలు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందరి ఇళ్ళకి వెళ్తే వీడియోలు చేసుకుంటా. నాకు ఇలాంటి రోడ్డు మీద తిరిగేట వాళ్ళతో తిరగాల్సిన అవసరం లేదు, వీడియోలు చేసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వైజాగ్ సత్య అనే యూట్యూబ్ ఛానల్ మీరు దిస్ ఈజ్ వైజాగ్ సత్య అనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పక్కన చేసిన హీరోయిన్లతో వీడియోలు చేశా. ఆ తర్వాత జనరేషన్లో కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ గారు ఆ హీరోయిన్లతో చేశా. తర్వాత జనరేషన్ చిరంజీవి